హాయ్ ఫ్రెండ్స్, ఇన్ దిస్ వీడియో ఈ వీడియోలో కొన్ని స్టాటిస్టికల్ ఫంక్షన్స్ గురించి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ అనే ఫంక్షన్ వల్ల యూజ్ ఏంటి అనేది ఫస్ట్ అబ్జర్వ్ చేద్దాం. సో నాకు ఇక్కడ త్రీ వేరియబుల్స్ ఉన్నాయి, విఏ, విబి అండ్ విసి. సో వేరియబుల్స్ అనే దానికన్నా వీటిని వెక్టార్స్ అంటాం. ప్రతి వెక్టార్లోనూ కొన్ని డిజిట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను సమ్ ఆఫ్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విఏ వెక్టార్ని చూడండి. విఏ, సో విఏ అనే వెక్టర్లో 1, 2, 5, 7, 8 అనే ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు సమ్ ఆఫ్ విఏ అని టైప్ చేసి ఎంటర్ చేశాను. సో సమ్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్ట్స్ 1 2 1 + 2 3 + 5 3 + 5 8 8 8 + 16 + 7 23. ఓకే, సో సమ్ ఆఫ్ విఏ విబి అని ఇస్తున్నాను. విబి వెక్టర్ కూడా ఉంది. సో రెండు వెక్టర్స్ని కలిపి అందులో ఉండే ఆబ్జెక్ట్ వాల్యూస్ని కలిపేసి మనకి 51 అనే వాల్యూని ఇచ్చింది. ఈ విధంగా సమ్ అనే అనలిటిక్ ఫంక్షన్ని మనం యూజ్ చేసుకుంటాము. సో ఇక్కడ చూసినట్టయితే నేను ఇంకో వెక్టర్ని క్రియేట్ చేస్తున్నాను, విఏ సి. సో ఇది క్యారెక్టర్ వెక్టర్. నేను ఎంటర్ చేశాను. ఇప్పుడు సమ్ ఆఫ్ విఏ విబి అని ఇచ్చాను. ఇక్కడ చూసినట్టయితే ఇన్వాలిడ్ టైప్ క్యారెక్టర్ యాజ్ అ ఆర్గ్యుమెంట్ అని మనకి డిస్ప్లే చేస్తుంది. అంటే విఏలోనేమో క్యారెక్టర్ టైప్ ఆఫ్ స్ట్రింగ్స్ ఉన్నాయి, విబిలోనేమో ఇంటిజర్స్ ఉన్నాయి, నెంబర్స్ ఉన్నాయి, నెంబర్ డేటా టైప్. అందుకని మనం ఈ రెండింటిని బిల్డ్ చేసేయలేము. సో మళ్ళీ విడి అనే ఒక వెక్టర్ని క్రియేట్ చేస్తున్నాను. సో విడి వెక్టర్లో 1 to 5 నెంబర్స్ని ఎంటర్ చేస్తున్నాను. ఓకే, విడిలో 1 2 నుంచి 5 నెంబర్స్ ఉన్నాయి. రైట్, ఈ విధంగా సమ్ ఫంక్షన్ని మనం యూజ్ చేసుకుంటాం. అలాగే లెంత్ ఫంక్షన్ తోటి మనం లెంత్ ఆఫ్ ద గివెన్ వెక్టర్ని కనుక్కోవచ్చు. LENGTH, లెంత్ ఆఫ్ విడి. సో లెంత్ ఆఫ్ విడి ఈజ్ 5. లెంత్ ఆఫ్ విబి చూడండి, విఏ చూడండి 2. లెంత్ ఆఫ్ విసి ఆల్సో 5. ఈ విధంగా లెంత్ ఫంక్షన్ని మనం యూజ్ చేసుకుంటాము. తర్వాత చూసినట్టయితే మిన్ అనే ఫంక్షను అలాగే మ్యాక్స్ అనే ఫంక్షను ఉన్నాయి. మనకి మిన్ అనే ఫంక్షన్ వచ్చేసి మినిమం వాల్యూని మనకి చూపిస్తుంది. ఇప్పుడు మిన్ ఆఫ్, మీకు ఎక్కడన్నా డౌట్స్ ఉన్నట్టయితే క్వశ్చన్ మార్క్ ఎంటర్ చేసుకొని హెల్ప్ తీసుకోండి. మిన్ ఆఫ్ విబి ఎంటర్ చేస్తున్నాను. సో మిన్ ఆఫ్ విబిలో 1. సో విబిని ఒకసారి చూడండి, 2 2 4 5 5 1 9 ఉన్నాయి. సో ఇవేమో ఆల్ఫాబెటికల్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ కానీ లేవు, ఆబ్జెక్ట్స్ అనేవి అలా ఉన్నాయి. సో అందులో మినిమం వాల్యూ వచ్చేసి 1. అలాగే మ్యాక్స్ ఆఫ్ విబిని ప్రింట్ చేస్తున్నాను. సో మ్యాక్స్ ఆఫ్ విబి ఈజ్ 9. సో నేను విసిని ఒకసారి చూస్తున్నాను. విసిలో సో నాకు మిన్ ఆఫ్ విబి అండ్ విసి కావాలి. సో ఇక్కడ మిన్ ఆఫ్ విబి విసి. సో చూడండి, మిన్ ఆఫ్ విబి విసి వచ్చేసి మనకి 1 డిస్ప్లే చేస్తుంది. అంటే రెండు వెక్టర్స్లోనూ కలిపి మనకి అవుట్పుట్ 1 వచ్చింది. అంటే రెండు వెక్టర్స్లోనూ ఉన్న మినిమం వాల్యూని డిస్ప్లే చేసింది. అలాగే మ్యాక్సిమం వాల్యూ కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. తర్వాత రేంజ్ ఫంక్షన్. సో రేంజ్ ఫంక్షన్ వల్ల యూజ్ చూడండి, రేంజ్ ఆఫ్ విబి అని ఎంటర్ చేస్తున్నాను. సో రేంజ్ ఆఫ్ విబి ఈజ్ 1 to 9. సో విబి అవుట్పుట్ చూసినట్టయితే 1 దగ్గర నుంచి 1 2 2 4 5 5 1 9 ఉంది. అంటే మినిమం వాల్యూ ఈజ్ 1, మ్యాక్సిమం వాల్యూ ఈజ్ 9. సో నేను రేంజ్ ఆఫ్ విబి విసి ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు అవుట్పుట్ చూడండి, సో 1 to 9. సో ఈ విధంగా విసిలో కూడా ఓకే, రేంజ్ ఆఫ్ విసి చూడండి, విసిలో 1 దగ్గర నుంచి 7 వరకు ఉంది. సో రెండింటిని మిక్సప్ చేసుకుని మనకి ఏదైతే మ్యాక్సిమం వాల్యూ ఉంది, మినిమం వాల్యూ ఉన్నది
మనకు చూపిస్తుంది రేంజ్ ఆఫ్ వివి కామా విసి అన్నప్పుడు. సో ఇక్కడ చూసినట్టయితే రేంజ్ ఆఫ్ విసి స్క్వేర్ బ్రాకెట్స్లో 1 ఎంటర్ చేశాను. అంటే రేంజ్ విసిలో ఉండే మినిమం నెంబర్ని మనకి మినిమం ఫంక్షన్ కాకుండా ఈ విధంగా కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అలాగే 2 అంటే మ్యాక్సిమం ఫంక్షన్, మ్యాక్సిమం వాల్యూని, మ్యాక్సిమం ఆబ్జెక్ట్ వాల్యూని మనకి చూపిస్తుంది. ఈ విధంగా రేంజ్ అనే ఫంక్షన్ని మనం అనలిటిక్స్ పర్పస్, స్టాటిస్టికల్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. అలాగే మీన్ ఫంక్షన్, మీన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ బై టేకింగ్ ద సమ్ ఆఫ్ వాల్యూస్ అండ్ డివైడింగ్ విత్ ద నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఇన్ ద డేటా సిరీస్. సో 1 to 5 వరకు నేను యాక్చువల్గా వీడి చూడండి, వీడి వెక్టర్లో 1 దగ్గర నుంచి 5 ఉన్నాయి. దీనికి మీన్ ఎలా కనుక్కుంటాం? మీన్ ఆఫ్, మీకు మ్యాథమెటిక్స్ మీద కొద్దిగా టచ్ ఉండాలి. మీన్ ఆఫ్ వీడి ఎంత? మీన్ ఆఫ్ వీడి. సో 5 యాక్చువల్గా వీటిని అన్నింటిని సమ్ చేసుకుని బై 5 వేసినట్టయితే అంటే 4 యాక్చువల్గా 2 3 5 15 బై 3. సో 15/3 అంటే 3 కాబట్టి 15/5. సో నెంబర్ ఆఫ్ సమ్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్ట్స్ బై నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ గివింగ్ ద మీన్ వాల్యూ. ఈ విధంగా మనం మీన్ని కనుక్కోవచ్చు. ఇలాగే మీన్ వీడి కామా విసి అని ఎంటర్ చేస్తున్నాను. రెండింటికి మీన్ కనుక్కోమంటున్నాను. చూసారా ఇక్కడ ఎర్రర్ వస్తుంది. అంటే మనం 2 ఆబ్జెక్ట్స్ని, 2 వెక్టర్స్ని కలిపి మీన్ని క్యాలిక్యులేట్ చేయలేము. ఓకే, ఈ విధంగా మనం మీన్ కనుక్కోవచ్చు. అలాగే మీన్ తర్వాత మనకు ఉండేది మీడియన్. మీడియన్ ఈజ్ ద వాల్యూ separating the higher half of the data sample population or probability distribution from the lower half. ఓకే, మనం మీడియన్ కనుక్కోవాల్సి వస్తుంది. మనకి యాక్చువల్గా మీరు మీడియన్ అనే వాటి మీద ఐడియా లేకపోతే మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి, లేకపోతే మీకు మ్యాథ్స్ బాగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కనుక్కోండి. మీకు మీన్ అంటే ఏంటి, మీడియన్ అంటే ఏంటో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీడియన్ వాల్యూ ఈజ్ 3. ఓకే, సో అంటే మధ్యలో వాల్యూని మనకి ఇస్తుంది 3, రైట్. సో మధ్యలో వాల్యూ అని కాదు, ఇక్కడ చూసినట్టయితే వీసీకి కొడుతున్నాను మీన్ ఆఫ్, మనకి ఏమొచ్చింది 4. వీసీ మామూలుగా వాల్యూస్ చూడండి 1 to 4, 1 4 2 7. మీన్ ఆఫ్ వీసీ చూడండి. ఇప్పుడు మీన్ ఆఫ్ వీసీ 3.6 వచ్చింది. అంటే ఇక్కడ మీడియన్ అంటే ఏంటి, దీన్ని బట్టి మీరు అబ్జర్వ్ చేయండి. మీన్ అంటే ఏమొస్తుంది, మీడియన్ అంటే ఏమొస్తుంది. మీన్ అంటేనేమో మనకు సమ్ ఆఫ్ నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్, నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇచ్చేసేసి మీన్ ఇస్తుంది. మీడియన్ అంటే ఏంటంటే the median is the value separating the higher half of the data sample a population or probability distribution from the lower half. సో రెండింటికి మీడియన్ గా ఉన్న వాల్యూని మనకి ఇస్తుంది. తర్వాత మ్యాడ్. సో మ్యాడ్ ఫంక్షన్ అనేది ఇన్ స్టాటిస్టిక్ మీడియన్ అబ్సల్యూట్ డీవియేషన్. మ్యాడ్ అంటే మీడియన్ అబ్సల్యూట్ డీవియేషన్ ఈజ్ ద రోబస్ట్ మెజర్ ఆఫ్ ద వేరియబిలిటీ ఆఫ్ ఏ యూనివర్సల్ శాంపుల్ ఆఫ్ quantitative data. It can also refers the population parameter that is estimated by the MAD calculated from the sample. మనకి మ్యాడ్ వాల్యూ కనుక్కోవాలి. మ్యాడ్ అంటే ఏంటి బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఇటు స్టాటిస్టికల్ ప్రోగ్రామింగ్ సైడ్ వస్తున్నారు కాబట్టి మీకు పదాలన్నీ ముందు తెలిసి ఉండాలి. మ్యాడ్. సో మీడియన్ అబ్సల్యూట్ డీవియేషన్. సో మ్యాడ్ ఆఫ్ వీసీ చూద్దాం. మ్యాడ్ ఆఫ్ వీసీ వచ్చేసి మనకు 2.9652 వచ్చింది. ఓకే, ఈ విధంగా మీన్ ఆఫ్ అబ్సల్యూట్ డీవియేషన్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఒక గివెన్ ఆబ్జెక్ట్కి, గివెన్ వెక్టార్కి. తర్వాత వేర్ అంటే వేరియన్స్ ఈజ్ ద న్యూమరికల్ మెజర్ ఆఫ్ హౌ ద డేటా వాల్యూస్ ఈజ్ డిస్పరేటెడ్ అరౌండ్ ద మీన్. ఇన్ పర్టికులర్ ద శాంపుల్ వేరియన్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ సో వేరియన్స్ అంటే ఏంటి? న్యూమరికల్ మెజర్ ఆఫ్ హౌ ద డేటా వాల్యూస్ ఈజ్ డిస్పరేటెడ్ అరౌండ్ ద మీన్. ఓకే, వేరియన్స్ వేర్ ఆఫ్ బీసీ అని ఎంటర్ చేస్తున్నాను నేను. 5
3 వచ్చింది. బీసీ వాల్యూస్ చూడండి 1 4 2 7 4. ఓకే, సో ఈ విధంగా మనం వేరియన్స్ని కనుక్కుంటాం. వేరియన్స్కి వేర్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాము. అలాగే ఎస్డి అంటే స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఎ మెజర్ దట్ ఈజ్ యూజ్డ్ టు క్వాంటిఫై ద అమౌంట్ ఆఫ్ వేరియేషన్ ఆర్ డిస్ప్రెషన్ ఆఫ్ సెట్ ఆఫ్ డేటా వాల్యూ. సో ఎస్డి అంటే స్టాండర్డ్ డీవియేషన్, బాగా గుర్తుపెట్టుకోండి. ఎస్డిఎఫ్ ఈ విధంగా మనం స్టాండర్డ్ డీవియేషన్, వేరియన్స్ కనుక్కుంటాం. తర్వాత కోరిలేషన్ అంటే మ్యూచువల్ రిలేషన్షిప్ ఆర్ కనెక్షన్ బిట్వీన్ 2 ఆర్ మోర్ థింగ్స్. సో తర్వాత కోవేరియన్స్, మనకి 2 కాన్సెప్ట్స్, కోరిలేషన్ అలాగే కోవేరియన్స్ ఉంటాయి. కోరిలేషన్ అంటే ఏ మ్యూచువల్ రిలేషన్షిప్ ఆర్ కనెక్షన్ బిట్వీన్ 2 ఆర్ మోర్ థింగ్స్. కోవేరియన్స్ ఇస్ ద మెజర్ ఆఫ్ హౌ మచ్ 2 ర్యాండమ్ వేరియబుల్స్ చేంజ్ టుగెదర్. ఓకే, సో ఇక్కడ చూడండి కోవేరియన్స్ చూద్దాం. ఫస్ట్ కోరిలేషన్ చూద్దాం. COR కోరిలేషన్ ఆఫ్ VA, VB. సో ఈ 2 వెక్టర్స్కి కోరిలేషన్ ఏమైనా ఉందా? అసలు రెండింటికి ఎక్స్ మస్ట్ బి న్యూమరిక్ అంటుంది. అంటే VA అనేది మనకి స్ట్రింగ్ పారామీటర్. సో కోరిలేషన్ ఆఫ్ VC, VB చూద్దాం. సో ఇన్కంపాటబుల్ డైమెన్షన్స్ అంటే 2 కూడా డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. VB అనేది 7 సైజులో ఉంది, VC అనేది 5 సైజులో ఉంది. సో నేను VCకి VDకి చూద్దాం. VCకి VD వచ్చేసి 5 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 5 ఆబ్జెక్ట్స్. సో దీనికి కోవేరియన్స్ వచ్చేసి రిలేషన్ వచ్చేసి 0.61. అంటే కోవేరియన్స్ అంటే రెండిటు ఎంత సిమిలారిటీగా ఉన్నాయి. ఇప్పుడు కోరిలేషన్ చూడండి, VCకే చెక్ చేస్తున్నాను. కోరిలేషన్ ఆఫ్ VC అండ్ VC 1 ఉంటుంది. సో నేను సేమ్ VD లాంటి VK క్రియేట్ చేస్తున్నాను. VC VD VE ఈ తర్వాత D. సో VE అనే ఒక వెక్టార్ని క్రియేట్ చేస్తున్నాను. దీనికి కూడా 1 to 5 నెంబర్స్ని అసైన్ చేస్తున్నాను. సో ఇప్పుడు కోరిలేషన్ ఆఫ్ VE అండ్ VD అండ్ VEకి క్యాలిక్యులేట్ చేస్తున్నాను. అప్పుడు చెప్పండి, దీనికి కోరిలేషన్ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. ఓకే, సో ఎగ్జాక్ట్ మ్యాచ్ అయిపోతున్నాయి కాబట్టి సో నెంబర్స్ని మ్యాచ్ని కూడా మనం ఎంతవరకు మ్యాచ్ అవుతున్నాయి ఏంటి అనేది కోరిలేషన్ ద్వారా మనం చూసుకుంటాం. అలాగే కోవేరియన్స్ ఎంత వేరియేషన్ ఉంది అనే విషయాన్ని కూడా మనం కోవేరియన్స్ ద్వారా కనుక్కోవచ్చు. VD, VE. సో ఈ రెండింటికి కోవేరియన్స్ అంటే యాక్చువల్గా వేరియన్స్ అని కాదు. కోవేరియన్స్ ఈజ్ ఎ మెజర్ ఆఫ్ హౌ మచ్ 2 ర్యాండమ్ వేరియబుల్స్ చేంజ్ టుగెదర్. ఓకే, హౌ మచ్ టుగెదర్ కోవేరియన్స్ 2 ర్యాండమ్ వేరియబుల్స్ ఆర్ చేంజ్ టుగెదర్. సో ఇక్కడ మనకి కోవేరియన్స్ వచ్చేసి 2.5. సో ఈ పదాలను గుర్తుపెట్టుకోండి. మనకి ఇంకా ఏమైనా చిన్న ఎగ్జాంపుల్స్ చేసేటప్పుడు వీటి వల్ల యూజ్ ఏంటి అనేది మనం చూద్దాము. తర్వాత చూసుకున్నట్టయితే మనకి టేబుల్ అనే ఫంక్షన్ ఉంది. టేబుల్ ఫంక్షన్ యూజ్ చేస్తా క్లాసిఫైయింగ్ ద ఫ్యాక్టర్స్ టు బిల్డ్ ఏ కంటిజెన్సీ టేబుల్ ఆఫ్ ద కంటెంట్స్ ఆఫ్ ఈచ్ కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ లెవెల్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే టేబుల్ ఫంక్షన్ సో టేబుల్లో నేను ఒక వెక్టార్ని పాస్ చేస్తున్నాను, VC అనే వెక్టార్ని. సో ఇప్పుడు చూడండి, మనకి 1 అనేది ఒక టేబుల్ క్రియేట్ అయింది. 1 యాక్చువల్గా VCలో ఉన్న ఐటమ్స్ చూడండి, VCలో ఉన్న ఐటమ్స్ 1 4 2 7 4. యాక్చువల్గా 4 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. నేను టేబుల్ ఆఫ్ VC అంటే ఏమొస్తుంది? 4 అనేది ఎన్నిసార్లు రిపీట్ అయింది, 7 అనేది ఎన్నిసార్లు రిపీట్ అయింది, 2 అనేది ఎన్నిసార్లు రిపీట్ అయింది అని చూపిస్తుంది. నేను టేబుల్ ఆఫ్ VC, VD అని రాస్తున్నాను. ఇప్పుడు చూడండి, సో ఇక్కడ చూడండి, VCలో 1 మనకి రెండిట్లోనూ 1 ఉంది కాబట్టి ఒక టేబుల్ చూపిస్తుంది. రెండిట్లో 1 ఉంది కాబట్టి 1 అనేది VD టేబుల్లో 2 అనేది లేదు. అలాగే 3 అనేది రెండిట్లో కామన్గా ఉంది. అలాగే 7 అనేది రెండిట్లో కామన్గా ఉంది. 4 అనేది యాక్చువల్గా VC. సో
వీడిలోనే రిపీట్ అవుతుంది. ఈ విధంగా మనం కోరిలేషన్ని ఫైండ్ అవుట్ ఈ విధంగా టేబుల్ని ఇచ్చేసుకుని ఏవేవి ఐటమ్స్ రిపీట్ అవుతున్నాయి అనే విషయం కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి VC, VD, VE అని ఇస్తున్నాను. సో మీకు టేబుల్ ఫంక్షన్ వల్ల యూజ్ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఈ విధంగా రిపీట్ అవుతున్నాయి అనే ఇన్ఫర్మేషన్ కూడా మనం చూసుకోవచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.